అందరికీ నా నమస్కారాలు. మా కుటుంబ సంవత్సరంలో మా తండ్రి కొడుకులు గొడవలు పడుతున్నామండి. గొడవలు పడుతుంటే మధ్యలో కొంతమంది వచ్చి ఇది రాజకీయం చేస్తున్నారు. నా పేరు జుత్తు కప్పనండి. రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయకుండా మరి మీడియాలో అందరూ కూడా దయచేసి అది రాజకీయం చేయకుండా రాజకీయం చేసే వాళ్ళని కొద్దిగా మందలించాలనేసి అందరినీ కోరుతున్నాను. నాకు జరిగిన అన్యాయం ఏంటంటే మమ్మల్ని కొడుకులు చూడట్లేదండి. మేము భార్య భర్తలు ఇద్దరు చూడగానే వాళ్ళని మాకు మెయింటెనెన్స్ సార్ ఇవ్వంటారు అనేసి అడిగాను. అడిగినప్పుడు ఏమని అన్నారండి, వాళ్ళ అమ్మగారికి రూపాయి బిళ్ళ కూడా ఇవ్వాల్సిన తల్లి లేదనేసి ఇద్దరు కూడా కొడుకులు ఇద్దరు కూడా అన్నారండి. కొడుకులు చూడట్లేదండి. మేము గొడవలు పడుతున్నామండి మా ఇంట్లో. ఇది మా కుటుంబ సమస్య అండి. అదేండి మాకు మమ్మల్ని చూడట్లేదనేసి కొడుకులను అడుగుతున్నామండి. మేము అడుగుతుంటే వాళ్ళు మేము ఒక రూపాయి ఏమో మీరు ఏం చేయకుండా చేసుకోండి అనేసి వాళ్ళు అన్నారు. ఆ కొడుకులండి. పెద్ద కొడుకు అండి. నాకు 5 పిల్లలండి. మగ పిల్లలు 2 అండి, అమ్మాయిలు 3. ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆస్తి గొడవ గురించి దాని గురించి గొడవ పడుతున్నామండి. చెప్పండి. అదే మమ్మల్ని చూడమని చెప్పామండి. చాలామంది పెద్దల దగ్గర పెట్టానండి. నేను పెద్దల దగ్గర పెడితే ఎవరి మాట కూడా వినలేదండి. ఎవరి మాట వినకపోతే మరి నేను ఏం చేయాలో మేము ఎలా బతకాలనేసి కూడా అడిగాం. ఎలా బతుకుతారని అడిగితే కొంచెం మన ఇంటికి గొడవ అయిందండి. ఇరుగు పొరుగు అందరూ వచ్చారండి. వాళ్ళు వస్తుంటే అందరినీ కూడా నేను రౌడీలు తీసుకొచ్చాను అలాగే ఎలాగని అంటున్నారండి. మాకు రౌడీలు గట్రా ఎవరు లేరండి. పెద్ద మంది దిగుచ్చి అడుగుతున్నానండి. మరి ఈ విషయం మీద అధికారులకు తెలియపరిచారా? అధికారులు తెలియపరిచామండి. మేము ఫస్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నుంచి ఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నుంచి ఏ గారి దగ్గర కూడా వెళ్ళామండి. సబ్ కలెక్టర్ ఆఫీస్ అండి వెళ్ళామండి. వాళ్ళు ఏమన్నారంటే నా కొడుకులను కూడా కేకేసేసి ఒక 2 స్పందనలో పెట్టి మాట్లాడారండి. ఏంటంటే మాకు మెయిన్ ఛార్జ్ ఇవ్వనంటున్నారండి. ఏంటంటే మేము అతికించుకొని బతుకుతాం, మాకు కాల్ చేసి అప్పచెప్పించండి అనేసి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో నేను చెప్పాను. మీ ఇంట్లోనే ఉంటున్నారా మీ పిల్లలు? మా ఇంట్లోనే ఉంటున్నారండి. పైన ఏమో ఒకడు ఉంటున్నారండి, మా ఆయన నేను ఉంటున్నామండి, కింద చిన్నవాడు ఉంటున్నారండి. ఆస్తి మీ స్వార్జితమా? నాకు కష్టార్జితం అండి. ఆస్తి తాతలదేం కాదండి. ఎప్పుడు కొన్నారండి మీ ఆస్తి? మా ఆస్తి కొన్నదే 2006లో కొన్నామండి. 2006లో కొని ఇల్లు కట్టుకున్నానండి. ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చేయమంటున్నారా? ఇల్లు ఇచ్చామంటారండి. ఖాళీ చేయని అంటున్నారండి. మమ్మల్ని చూడండి అంటున్నారు, ఖాళీ చేయని అంటున్నారు. 10 లక్షలు ఆ వయసులో వాడికి 10 లక్షలు ఎలా వస్తాయండి? అప్పుడు ఉంటే ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చండి. అప్పుడు మీ అబ్బాయి ఏం చేసేవాడు? వాటర్ పైనండి. అప్పుడు వాటర్ పైనండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటామంటే మాకు ఇల్లు కాల్ చేసి చెప్పమంటామండి. మేము అతికించుకొని బతుకుతామో లేకపోతే నా ఆస్తిని నమ్ముకొని ఏదో చేసుకొని మేము బతుకుతాం అడుగుతున్నామండి. అదండి అధికారులన్నీ ఇప్పుడు ఖాళీ చేసి చెప్పమని ఇవన్నీ ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారండి. ఇదిగోండి. ఇద్దరు అబ్బాయిల వల్ల ఇబ్బంది వచ్చిందండి. మా చిన్న అబ్బాయి ఇప్పుడు మా అర్థం చేసుకొని మా తండ్రి గారికి ఇలా బాధపడుతున్నారని ఆయన వచ్చారండి. న్యాయం చేయాలని వచ్చారండి అబ్బాయి. మీ అబ్బాయి చూస్తున్నాడమ్మా? చిన్న అబ్బాయి చూస్తున్నాడండి? చూస్తున్నారండి. అలాగే చచ్చిపోతుంది నా పేరు. తల్లి పిల్లలు పడుతున్నాం, కుటుంబం సభ్యులు గొడవ పడుతున్నామండి. మేము గొడవ పడుతుంటే ఇంకా మాకు ఏటి గొడవ నుంచి అందరూ రోడ్డు మీద అందరూ వచ్చి చూసారండి. చూసి వాళ్ళందరూ రౌడీలు పంపించారు. రౌడీలు తీసుకొచ్చారని పెట్టిందండి. పెట్టారు. పెట్టి రౌడీలు తీసుకొస్తాడు. మా దగ్గర బంధువులే ఎవరో రాలేదు, రోడ్డు మీద కలిసి వస్తారు కదా అనేసి అన్నామండి. అని వాళ్ళు ఇంకా రాజకీయం చేస్తున్నారండి. మా ఇల్లు ఏంటంటే మమ్మల్ని చూడలేదండి. చూడకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి అట్టే చెప్పారు కదండి. ఆయన వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా పెద్ద అబ్బాయి, మీరు మాకు రాత్రి చూస్తాం,
లేకపోతే చూడవలసిన పని లేదు, ఎవరు తీసుకొస్తారో తీసుకురండి అని చెప్పారండి. అది చెప్పారు. అందుకే అక్కడికి వెళ్ళామండి, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నారండి, మా అబ్బాయిలు ఎలా అన్నారు చూడడానికి పంది రాచమ్మంటున్నారు, రాత్రి చూడటం అంటున్నారు అనేసి చెప్పామండి. అలాగండి అదండి. మరి ఈ విషయం మీద ఏమైనా జిల్లా కలెక్టర్ గారిని ఏమైనా కలుపుతారమ్మా మీరు? గ్రీవెన్సల్ సోమవారం గ్రీవెన్సల్ వెళ్తామండి సార్, కలిసి మీ ఫిర్యాదు చేస్తారా? చేస్తామండి సార్, చేస్తామండి. డోర్ నెంబర్ అని చెప్పండి. 17/1/1992 ఎక్కడ మీరు ఏం కోరుకుంటున్నారు? మేము కోరుకుంటున్నామండి ఇల్లు కాదు చెప్తున్నామండి, మరి అమ్మేసుకున్నామండి మేము. మరి మమ్మల్ని చూసి వాళ్ళు ఎవరు లేరండి, మా పరిస్థితి ఏంటండి? అమ్మేసామండి, అమ్మితే మరి చేసుకోవద్దామండి, ఆ బ్యాంకులు వేసుకొని వడ్డీ తెచ్చుకొని తింటామండి. రేపొద్దు మా తలాంతరం నా పిల్లలకి చెంతాయండి, మమ్మల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకే చెంతేదండి. అదండి మా కోరిక. ఇద్దరునండి, కొడుకు కోళ్ళు కూడానండి. మమ్మల్ని చాలా బాధ పెట్టాం, ప్రాణాలు కూడా హానికరం ఉందండి మాకు. చాలా బాధ పెడుతున్నారు మమ్మల్ని. ఈ వయసులో ఎంత బాగా ఈ పిల్లలు ఎందుకంటే తాల్దాసుకున్నామని భయపడిపోయి రాత్రులు ఉండలేదండి. ఇంట్లో ఉన్నామండి, మా ఇంట్లో ఉంటున్నామండి, సాయంత్రం ఇంటికి వెళ్తున్నామండి. అండి మాదండి ఉంటుందండి 70 లక్షల దాకా ఉంటుందండి. 72 గజాలండి, 72 అండి. మీ పెద్ద కొడుకు ద్వారా కోడల ద్వారా ఏమైనా ప్రాణహాని ఉందంటే అదే భయం అండి. ఇప్పుడు అదే కదా చెప్తాను సారు, అది మాకు అదే భయం అండి. మాకు న్యాయం చేసి పెట్టండి. అది ఇప్పుడు పిల్లలకి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా వాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల? వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమేనండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచిగా బతికే ఉంటే చాలు, వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ చాలండి. నా పేరు చెట్టు సత్యనారాయణ సార్. ఆర్యపురం పెద్ద అనుకుంటే చేస్తాను సార్ నేను, ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎవరు వస్తే పరిష్కారం చేస్తాను సార్. మా కులం వాళ్ళు ఎవరైనా సరే. గత 7 నెలలుగా సార్ నా దగ్గరికి వచ్చారు సార్. వస్తే కుర్రోళ్ళు పిలిపించి వాళ్ళకి ప్రోత్సాహకారం ఇవ్వండి, చెరుకు ఒక 5,000 రూపాయలు ఇవ్వండి, ఇటు మీ అనంతరం మీ నాన్నగారు మీ అమ్మగారు అనంతరం మీ పేరుని రాయింతాను అని హామీ ఇచ్చాను సార్. చెప్పాను సార్. చెప్తే నా మాట కాకర చేయలేదు సార్. చెప్తే నేను 4-5 సార్లు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు చెప్పండి, ఎందుకంటే తల్లిదండ్రి ఫ్యామిలీ కూడా వచ్చారు, ఇడదైతే పాపం అని మేము 4-5 సార్లు 1-4 సార్లు చెప్పాను సార్. చెప్తే మా మాట పెద్ద అబ్బాయి వినలేదండి. చిన్న అబ్బాయి ఒక లైన్లోకి వచ్చాడు కానీ పెద్ద అబ్బాయి వినలేదండి. ఈయనపోతే అతను సోదాస్తి మరి ఏం చేయమంటారంటే తండ్రి మీద ఏమో అనవసరమైన న్యూసెన్స్ కేసులు పెట్టారండి, రేప్ కేసు కూడా పెట్టారండి వీళ్ళ మీద. కోళ్ళు అసోడేద్దరు మహిళా పోలీస్ స్టేషన్లో పెట్టారండి. అక్కడ కూడా వెళ్ళి దాన్ని ఏదో చక్కబెట్టి తీసుకొచ్చాం సార్. ఆస్తి కోసమే సార్. ఏంటండి అతనేమో పోనీ భోజనానికి డబ్బులు ఇమ్మన్నాం సార్. వాళ్ళు ఇంటి కింద మంచిగా 5,000 ఇవ్వండి, లేకపోతే మీకు ఓపిక ఎంత ఉంటే అంత ఇవ్వండి చెప్తాను, వాళ్ళని ఒప్పిస్తాం అని చెప్పాను సార్. చెప్తే వీళ్ళు ఒప్పుకోలేదు సార్. పెద్ద అబ్బాయి ఒప్పుకోలేదు సార్. పెద్ద అబ్బాయి పెద్ద కోళ్ళు నేను చెప్పింది ఏంటంటే అతను సోదాస్తే సార్, అతను సోదాస్తే అతను అమ్ముకోవడానికి హక్కు ఉన్నది, చేయనది ఉంది. మీరు కూడి పెట్టబోయే వాళ్ళకి తల్లిదండ్రికి వాళ్ళు ఏమో బ్యాంకులో లోన్ తెచ్చుకొని ఏదో వ్యాపారం చేసుకొని బతుకుతానంటే లోన్ కూడా ఆఫ్ చేస్తారు సార్. ఇది విశాఖ ఆర్యపురం బ్యాంక్ సార్, నందగండ్ర సెంటర్లో. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ భార్య వాళ్ళ తమ్ముడు సంతకం చేస్తే ఇస్తానన్నారు సార్. ఇస్తానంటే అక్కడికి వెళ్ళి ఆ అప్లికేషన్ రాయించాను సార్. బ్యాంక్ వాళ్ళు వస్తే కొలతలకు వచ్చారు సార్, ఇంజనీర్ని పంపించారు. ఇంజనీర్ని లోపలికి వెళ్ళకుండా ఆఫ్ చేశారు సార్. అది సార్ అది చాలా అన్యాయం సార్. మరి ఎందుకంటే వాళ్ళ మీద మేము కుల పెద్దగా చెప్తే మాదేమో రౌడీలు తీసుకొచ్చారు అలా చేశారంటే మీరు రౌడీజం చేసే వాళ్ళగా కాపాడుతున్నారు సార్. అది వాళ్ళు లేనిపోని బురద చల్లారండి, రాజకీయం బురద చల్లారు. పేటలో పెద్ద మనుషులనేమో రౌడీల కింద మాట్లాడారు. ఏంటి సార్ మరి ఇంకా వాళ్ళకి ఎవరు చెప్తారు సార్? తండ్రి ఆస్తి తండ్రి కూడట్లేదు సార్. తండ్రి ఆస్తి కావాలి వాళ్ళకి, న్యాయం చేయాలి సార్. మీరు అందరూ మీడియా మిత్రులు అందరూ మీరు అందరూ కలిసి గవర్నమెంట్ కూడా సాయం చేయండి. ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళాం సార్, వీళ్ళందరినీ తీసుకెళ్ళాం. సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే సబ్ కలెక్టర్ గారు అవన్నీ చేశారు, ఖాళీ చేయమని చెప్పారండి వాళ్ళని.
మరి మొండికొచ్చి వాళ్ళేమో దౌర్జన్యం ఉంటున్నారు, వీళ్ళేమో అడిగితే దౌర్జన్యం అంటున్నారు సార్. అది